హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతి టాక్స్. ఈరోజు మన వీడియోలో ఏ సబ్జెక్ట్కి ఏ స్టాండర్డ్ బుక్ చదవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. మరి అసలు స్టాండర్డ్ బుక్స్ ఏం చదవాలి అని తెలుసుకునే ముందు మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అది ఏంటి అంటే, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా, అది గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, పంచాయత్ సెక్రటరీ కానివ్వండి, లేకపోతే సివిల్స్ కానివ్వండి, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే, మనకు తెలియాల్సింది రావాల్సింది కంప్లీట్ గ్రిప్ ఆన్ సిలబస్. ఏ నోటిఫికేషన్కి అసలు ఏం సిలబస్ ఇచ్చారు, ఎందుకంటే మనకి అసలు సిలబస్లో ఏం ఇచ్చాడు అని తెలియకుండా మనం దాని మీద కంప్లీట్ అవగాహన తెచ్చుకోలేము, సరిగ్గా చదువుకోలేము. కాబట్టి కంప్లీట్గా సిలబస్లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అసలు ఏమి ఇచ్చాడు అనేది ఫస్ట్ మనకి అవగాహన రావాలి. ఏ విధంగా అవగాహన రావాలి అంటే, మీరు నిద్రలో లేపి అడిగిన అసలు ఏముంది సిలబస్ అని చెప్పే విధంగా మీరు దాన్ని బై హార్ట్ అయినా చేయండి, లేకపోతే గుర్తైనా పెట్టుకోండి. ఎలా అయినా సరే ఫస్ట్ ఆ సిలబస్ మీద కంప్లీట్గా అవగాహన అనేది తెచ్చుకోవాలి. ఎందుకు అంటే, సిలబస్ మీద మీకు అవగాహన వచ్చినప్పుడు మాత్రమే మీరు తర్వాత చదవబోయే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మీరు మీ ప్రిపరేషన్లో భాగంగా కరెంట్ అఫైర్స్ రోజు పేపర్స్ చదువుతూ ఉంటారు. పేపర్ చదివినప్పుడు ఏదైనా ఈనాడు కానివ్వండి, లేదా ఈ హిందూ పేపర్ కానివ్వండి, మీరు ఆ పేపర్ చదివినప్పుడు అందులో ఒక టాపిక్ చదివారు. ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 గురించి చదివారు. లేదు అంటే ప్యారిస్ సదస్సుల గురించి చదివారు. లేదు అంటే ఇంకేదైనా ఒక టాపిక్ ఇన్ఫ్లేషన్ గురించి చదివారు. ఇవి చదివినప్పుడు మీకు మీ సిలబస్లో ఇవి ఎక్కడ ఉన్నాయి అనే విషయం తెలిసినప్పుడు మాత్రమే మీరు ఆ సబ్జెక్ట్లో ఆ పాయింట్లో దీన్ని మీరు అండర్స్టాండ్ చేసుకోగలరు. అంటే ఈ ఇన్ఫ్లేషన్ చదివినప్పుడు ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ మీ సిలబస్లో ఉంది, ఈ పలానాది ఇన్ఫ్లేషన్ గురించి, దాని గురించి వచ్చే ఎఫెక్ట్స్ ఇట్లా ఉంటాయి, దాన్ని రెపో రేట్స్ పెరిగితే ఏమవుతుంది, రివర్స్ రెపో రేట్ పెరిగితే ఏమవుతుంది, తగ్గితే ఏమవుతుంది, ఇలాంటి విషయాలన్నీ మీరు కరెంట్ అఫైర్స్లో భాగంగా మీరు చదువుతూ ఉంటారు. అవి చదివినప్పుడు మీరు ఆ సిలబస్లో ఈ పలానా టాపిక్ ఉంది అని తెలిసినప్పుడు మాత్రమే మీకు దాని మీద కంప్లీట్ అవగాహన వస్తుంది. ఏది ఎక్కడ నోట్ చేసుకోవాలి, ఏది ఏ టాపిక్ లింక్ చేసుకోవాలి అనే విషయం తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ మనకు తెలియాల్సింది, రావాల్సింది కంప్లీట్గా మనకి సిలబస్ మీద గ్రిప్ అనేది రావాలి. తర్వాత మనకి ఇంకొక ముఖ్యమైన విషయం, డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఫాలో అవుతూ ఉండాలి. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవుతూ ఉండాలి. మనకి చాలా చాలా మన సక్సెస్ని డిసైడ్ చేసే విషయం ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ మాత్రమే. ఎందుకని అంటే, ప్రతి టాపిక్ మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏ పేపర్ తీసుకున్నా అన్ని కరెంట్ అఫైర్స్తో రిలేట్ అయి ఉంటాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి. మరి తెలుగు మీడియం చదివేవాళ్ళు, లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవరైనా సరే డైలీ ఒక న్యూస్ పేపర్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. తెలుగు మీడియం వాళ్ళకైతే ఈనాడు ఈజ్ ద బెస్ట్, ఇంగ్లీష్ మీడియం అయితే హిందూ ఈజ్ ద బెస్ట్. ఇవి డైలీ మీరు చదువుతూ మంత్లీ మ్యాగజైన్స్ కూడా చదవాలి. మంత్లీ మ్యాగజైన్స్ కూడా మీరు చదవాలి. ఏం మంత్లీ మ్యాగజైన్స్ ఏం చదవాలి? తెలుగు మీడియం వాళ్ళైతే వివేక్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే విజన్ ఐఏఎస్. వీళ్ళు మంత్లీ జరిగిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ పరిణామాలు అన్నీ, అది ఎకనామిక్ కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, జోగ్రఫికల్గా కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఏ విషయాలైనా వీళ్ళు మంత్లీ మ్యాగజైన్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు డైలీ చదివే న్యూస్ పేపర్తో పాటు మంత్లీ మ్యాగజైన్స్ అనేది కవర్ చేయాలి. ఎందుకని అంటే, ప్రతి టాపిక్ అనేది కరెంట్ అఫైర్స్తో రిలేట్ అయి ఉంటుంది. కరెంట్ అఫైర్స్తో రిలేట్ కాకుండా ఏ టాపిక్ ఉండదు. ఈవెన్ హిస్టరీ ఆల్సో రిలేట్స్ టు కరెంట్ అఫైర్స్. ఎలా అంటారేమో, హిస్టరీ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఏం రిలేట్ అయి ఉంటుంది అని డౌట్ రావచ్చు. హిస్టరీ అంతా స్టాటికే కదా, జరిగిపోయిందే కదా అని అనుకోవచ్చు. కానీ అలా కాదు ఫ్రెండ్స్. హిస్టరీలో కూడా
ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా పాతవి తవ్వకాల్లో ఇప్పుడు బయట పడుతూ ఉండొచ్చు. పాత రాజుల కాలంలో ఏవైనా తవ్విన నిర్మాణాలు కానీ, లేకపోతే వాళ్ళు కట్టించిన కట్టడాలు కానీ, విగ్రహాలు కావచ్చు, లేకపోతే శిలాశాసనాలు కావచ్చు, ఇలాంటివన్నీ ఇప్పుడు బయట పడుతూ ఉన్నాయి అనుకోండి, దానికి కరెంట్ అఫైర్స్తో కూడా మనం హిస్టరీని రిలేట్ చేసుకొని చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ కంప్లీట్గా మనం సిలబస్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి. రెండోది కరెంట్ అఫైర్స్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ మూడో విషయం ఏంటి అంటే నోట్స్ ప్రిపరేషన్. నోట్స్ ప్రిపరేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎలా మరి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే ముందు మన వీడియోలో తెలుసుకుంటాం ఫ్రెండ్స్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని. అయితే మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ నోట్స్ తీసుకుని చక్కగా ఒక పేపర్కి లేకపోతే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక నోట్స్ పెట్టుకొని మీరు చదివే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీ సిలబస్ మీద మీకు ఒక అవగాహన తెచ్చుకుంటారు కదా. ఆ అవగాహన తెచ్చుకున్నప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏమైనా వస్తే అవి ఆ టాపిక్ దగ్గర నోట్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మనకి మూడో విషయం ఏంటి ఇంపార్టెంట్ విషయం అంటే నోట్స్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఓకే ఫ్రెండ్స్, సో మనకి ఫస్ట్ మన సబ్జెక్ట్స్ స్టార్ట్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సింది మీరు ఏ నోటిఫికేషన్కి అప్లై చేసినా ఫస్ట్ ఆ సిలబస్ మీద కంప్లీట్గా ఒక అవగాహన తెచ్చుకోండి, ఒక గ్రిప్ తెచ్చుకోండి, వీలైతే దాన్ని బై హార్ట్ చేయండి. అలాగే రెండో విషయం కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్గా ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఎందుకని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏపీపీఎస్సీ ఒకవేళ ఈ రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అనుకోండి, ఒక 2 or 3 months తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఆ కండక్ట్ చేయడానికన్నా ముందు ఒక 6 months to 1 year బ్యాక్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు అడుగుతూ ఉంటాడు. కాబట్టి కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మనకు కావాల్సింది నోట్స్ ప్రిపరేషన్. నోట్స్ అనేది మీ బుక్స్ తీసుకొని చక్కగా మీరు చదివిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏమున్నాయి, ఏ సబ్జెక్ట్కి సంబంధించింది ఆ దాంట్లో నోట్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ అసలు స్టాండర్డ్ బుక్స్ మన టాపిక్లోకి వెళ్దాం. అసలు స్టాండర్డ్ బుక్స్ ఎందుకు చదవాలి? మామూలు మెటీరియల్ చదివితే సరిపోదా అంటే సరిపోదు ఫ్రెండ్స్. ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదువుతాము, ఒక ఇన్స్టిట్యూట్ కాదు 2 ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్స్ మేము చదువుతున్నాము అంటే అలా సరిపోదు ఫ్రెండ్స్. ఎందుకని అంటే మనకి పేపర్ సెట్ చేసే ఏపీపీఎస్సీ ఆర్ యూపీఎస్సీ ఆర్ వాట్ ఎవర్ ద కమిషన్ ఇట్ మే బి వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రామాణికమైన పుస్తకాన్ని అయితే ఫాలో అవుతారు. అలాగే మనకి దిద్దే వాళ్ళు కూడా ప్రామాణిక పుస్తకాలను బేస్ చేసుకుని మాత్రమే మన పేపర్స్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇందులో మిస్ అయినవి ఏమైనా ఉండొచ్చు. కాబట్టి ఒక స్టాండర్డ్ బుక్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను ఫ్రెండ్స్. మనకి చాలా బుక్స్ అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో. కొంతమంది ఫ్రెండ్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా చాలా అటెంప్ట్స్ ఇస్తూ ఉంటారు, ఫెయిల్ అవుతూ ఉంటారు. దానికి మెయిన్ రీజన్ అయితే చాలా పుస్తకాలు ఫాలో అయిపోతూ ఉంటారు, లేదు అంటే ఓన్లీ ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఏదో ఫాలో అవుతూ ఉంటారు. ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అనేది అసలు సఫిషియంట్ కాదు, దాంతోపాటు ఒక స్టాండర్డ్ బుక్ చదవాలి. అయితే ఒక్కొక్క సబ్జెక్ట్కి చాలా చాలా పుస్తకాలు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. మనం అన్ని పుస్తకాలు తీసుకొని అంతా చదివేయాలి అని అనుకోకూడదు. ఎప్పుడైనా సరే 1 or 2 books అంతే, అదే థరోగా రిపీటెడ్గా రివిజన్ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేది ఖచ్చితంగా సాధించగలం. అలా అని ఓన్లీ ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ మాత్రమే చదివితే సరిపోదు. ఇన్స్టిట్యూట్ మెటీరియల్తో పాటు ఒక స్టాండర్డ్ బుక్ ఆర్ 2 books అవి థరోగా రివిజన్ చేసుకోవాలి. ఇక మన స్టాండర్డ్ బుక్స్ విషయానికి వస్తే మీరు స్టాండర్డ్ బుక్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎన్సీఈఆర్టీ బుక్స్ 6th to 12th క్లాస్ కంపల్సరీ చదవండి. నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళైతే కనుక మన స్టేట్ సిలబస్ బుక్స్ ఉంటాయి కదా 6th to 12th క్లాస్. ఎందుకు చదవాలి మేము ఈ బుక్స్ చదువుతాం కదా అంటే మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఆ స్టేట్ సిలబస్ తెలుగు మీడియం వాళ్ళైతే 6th to 12th బుక్స్ ఏవైతే చదువుతారో దాంట్లోనే మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది. చిన్న ఉదాహరణ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇల్లు కట్టాలి అనుకోండి, మనం అందమైన ఇల్లు కట్టుకోవాలి అనుకునేది మన జాబ్ సాధించడంతో మనం పెద్ద పెద్ద బుక్స్ చదవడంతో పోల్చుకుంటే ఈ ఎన్సీఆర్టీ బుక్స్ స్టేట్ సిలబస్ బుక్స్ 6th to 12th క్లాస్ చదవడం అనేది మనం పునాది వేసుకోవడం లాంటిది. మనం పునాది లేకుండా ఇల్లు ఎలా అయితే నిలబడదో అలాగే
మనకు ఒక అవగాహన. అదేంటి నేను 12th క్లాస్ ఇప్పుడు ఆల్రెడీ డిగ్రీ చదివి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు మళ్ళీ ఇవి చదవమంటారు అని అనుకోకండి. ఎందుకంటే ఒక విషయాన్ని మనం చిన్న వయసులో ఉండగా మనం ఆ విషయం పట్ల మనకున్న అవగాహన దృక్పథం వేరుగా ఉంటుంది. మనకి కొంత వయసు ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మనకి ఆ విషయం పట్ల ఉన్న అవగాహన లేకపోతే దాన్ని చూసే కోణం దృక్పథం అనేది వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు తీసుకోండి, మనం ఏదైనా బుక్ తీసుకుని దాన్ని స్టార్ట్ చేస్తే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీనే తీసుకున్నాం. మన స్టాండర్డ్ బుక్ చదివినప్పుడు దాంట్లో అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అని ఉండదు. కాన్స్టిట్యూషన్లో ఏముంటాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి, ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి, ఏ షెడ్యూల్ ఏమని చెప్తుంది, ఏ ఆర్టికల్ ఏమని చెప్తుంది, ప్రజెంట్ దానికి వచ్చిన నెక్స్ట్ చేంజెస్ ఏంటి, అంటే ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో ఏమొచ్చింది, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దాని నుంచి అసలు కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి, ఇట్లాంటి విషయాలు ఉంటాయి తప్ప బేసిక్గా అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, దాన్ని మనం ఎందుకు నిర్మించుకున్నాం అనేది వాటిలో ఉండదు. కాబట్టి మీరు ఈ బుక్స్ చదివితే మీకు వాటన్నిటి పట్ల ఒక అవగాహన అనేది వస్తుంది. ఇవి మీకు అన్ని తెలిసినవే ఉండొచ్చు, కాకపోతే మరలా ఒకసారి రివిజన్ చేసి దీనికి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఏ ఏ సబ్జెక్ట్స్ చదవాలి మరి అంటే అన్ని సబ్జెక్ట్స్ ఎన్సీఆర్టీస్లో ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మనకు అన్ని తెలిసినవే. పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, నెక్స్ట్ జియోగ్రఫీ ఉంటుంది, సైన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఈ బుక్స్ అన్నీ మనం ఎన్సీఆర్టీలో ఫస్ట్ కవర్ చేసుకోవాలి. ఎన్సీఆర్టీస్ కావచ్చు, తెలుగు కావచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, చాలామంది నేను తెలుగు మీడియం, నేను ఇంగ్లీష్ బుక్స్ చదివితే నాకు అర్థం కాదు అనుకుంటారేమో, కానీ అలా ఏముండదు ఫ్రెండ్స్. ఇవి చదువుతూ ఉంటే చక్కగా చాలా చక్కగా అర్థమవుతాయి. అండ్ మీరు జాబ్ తెచ్చుకున్న తర్వాత కూడా మనకి తెలుగులో కాన్వర్సేషన్స్ అంటే గవర్నమెంట్కి మనం రాసేవి కానీ, మనకి గవర్నమెంట్ రాసేవి కానీ, అన్ని లెటర్స్ ఎటువంటి కరస్పాండెన్స్ అయినా అంత ప్రస్తుతం ఇంగ్లీష్లోనే ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఆ ఇంగ్లీష్ ఒకేసారి వెళ్ళి ఆ ఇంగ్లీష్తో ఇబ్బంది పడే కన్నా మనం మన ప్రిపరేషన్ టైంలోనే ఇది చదివి అర్థం చేసుకోవడం మొదలు పెడితే మనకి ఇంగ్లీష్ అనేది కూడా ఈజీగా అర్థమవుతుంది, మనకు కావాల్సిన బేసిక్స్ కూడా వస్తాయి. కాబట్టి ఫస్ట్ మనం సిలబస్ మీద అవగాహన తెచ్చుకోవాలి, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చదవాలి, తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దాంతోపాటు ముఖ్యమైన విషయం మనం ఎన్సీఆర్టీ ఆర్ స్టేట్ సిలబస్ బుక్ 6th to 12th క్లాస్ కంప్లీట్ చేసి ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అసలు స్టాండర్డ్ బుక్స్ ఏ సబ్జెక్ట్కి ఏ బుక్స్ చదవాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, మీరు మీ సమయం అనేది చాలా విలువైంది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనం జరిగిపోయిన ఒక సెకండ్ కూడా మనం తీసుకురాలేదు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైతే సిన్సియర్గా జాబ్ ప్రిపరేషన్కి స్టార్ట్ చేశారో వాళ్ళు మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ రోజు నుంచి మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. అది కరెంట్ అఫైర్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ అయినా లేదు అంటే స్టాండర్డ్ బుక్స్ ఎన్సీఆర్టీ చదవడంతో వీటన్నిటితో మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఏ సబ్జెక్ట్కి ఏ బుక్స్ చదవాలో చూద్దాం. చూసే ముందు నేను ఇప్పుడు చెప్పే స్టాండర్డ్ బుక్స్ గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, సివిల్స్కి ఏ ఎగ్జామ్కి అయినా ఆ సబ్జెక్ట్ ఉంది అంటే అదే స్టాండర్డ్ బుక్ ఫ్రెండ్స్. ఇవాళ నేను మీకు గ్రూప్ 2 గురించి చెప్తాను. గ్రూప్ 2 సిలబస్ తీసుకొని చూద్దాం. అయితే ఈ బుక్స్ అనేది అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. గ్రూప్ 2 వచ్చేసి మీకు 2 స్టేజెస్లో జరుగుతుంది. ఒకటి స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మెయిన్స్. అంటే యాజ్ ఆన్ డేట్ ఉన్న ప్యాటర్న్ ప్రకారం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. మెయిన్స్ వచ్చేసి 3 పేపర్స్ ఉంటాయి 450 మార్క్స్కి. మరి స్క్రీనింగ్ టెస్ట్లో ఏముంటాయి అంటే 3 పార్ట్స్ ఉంటాయి. స్క్రీనింగ్ టెస్ట్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ జిఎస్ జనరల్ స్టడీస్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్స్, నెక్స్ట్ పార్ట్ వచ్చేసి హిస్టరీ అండ్ పాలిటీ ఉంటుంది. థర్డ్ పార్ట్ వచ్చేసి ఎకానమీ ఉంటుంది. ఇది ఒక 50 మార్క్స్, ఇది ఒక 50, ఇది ఒక 50. సో 3 పార్ట్స్ కలిపి ఒక 150 మార్క్స్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్కి, మెయిన్స్ ఎగ్జామ్కి సిలబస్ అంతా ఒకటే ఫ్రెండ్స్. ఇది బ్రీఫ్గా పైన ఇవ్వచ్చు. అంతా కలిపి 150 మార్క్స్ ఉంటే ఇది ఒక్కొక్క పేపర్ కలిపి 150 మార్క్స్. అంటే ఇక్కడ 50 మార్క్స్ వచ్చింది, ఇక్కడ 150 మార్క్స్కి మెయిన్స్లో వస్తుంది.
సో సెకండ్ పార్ట్ వచ్చేసి హిస్టరీ పాలిటీ, థర్డ్ పార్ట్ వచ్చేసి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ. మరి వీటి కోసం మనం ఏం చదవాలి? అంటే మీకు ఫస్ట్ పార్ట్ మెయిన్స్లో వచ్చేసి ఫస్ట్ పేపర్, స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చేసి ఫస్ట్ పార్ట్ అయిన జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఒక పేపర్ ఉంది. ఆ పేపర్లో చాలా ఇష్యూస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో 3 పేపర్స్ అనుకున్నాం కదా. ఈ ఫస్ట్ పేపర్ అయిన జిఎస్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే మీరు సిలబస్ కనుక గమనిస్తే 1 to 11 ఇష్యూస్ ఇచ్చారు. సో ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పేపర్ వచ్చేసి ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ. ఏపీ హిస్టరీ మరియు పాలిటీ ఉంటుంది. థర్డ్ పేపర్ వచ్చేసి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఉంటుంది. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఇలా 3 పేపర్స్గా మీకు మెయిన్స్ ఎగ్జామ్లో ఉంటుంది. మరి ఇందులో ఫస్ట్ పార్ట్లో 1 to 11 పాయింట్స్ ఇచ్చాడు, 1 to 11 ఇష్యూస్ ఇచ్చాడు. మరి దీని గురించి తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈరోజు అసలు ఈ పాలిటీకి ఏం బుక్ చదవాలి, ఏపీ హిస్టరీకి ఏం చదవాలి మొదలైనవి చూద్దాం. ఇందులో ఫస్ట్ పాలిటీ తీసుకుంటే, పాలిటీ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అయితే లక్ష్మీకాంత్ స్టాండర్డ్ బుక్. పాలిటీకి వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అయితే లక్ష్మీకాంత్ స్టాండర్డ్ బుక్. గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, సివిల్స్ కానివ్వండి, ఏదైనా లక్ష్మీకాంత్ స్టాండర్డ్ బుక్. తెలుగు మీడియంలో కూడా లక్ష్మీకాంత్ బుక్ అవైలబుల్ ఉంది. కాకపోతే ఇంగ్లీష్ మీడియం ఏమో 6th ఎడిషన్ అవైలబుల్, లేటెస్ట్ ఎడిషన్ అవైలబుల్ ఉంది. తెలుగులో వచ్చేసరికి 4th ఎడిషన్ మాత్రమే అవైలబుల్ ఉంది. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇది చదివి దీంట్లో ఏవైతే పార్ట్స్ ఉన్నాయో అవి దీనికి యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే కృష్ణారెడ్డి ఈ బుక్ అవైలబుల్ ఉంది పాలిటీ. నెక్స్ట్ వచ్చేసి ఏపీ హిస్టరీ. ఏపీ హిస్టరీకి ఇంగ్లీష్ మీడియం వచ్చేసి పి రఘునాథరావు. తెలుగు మీడియం వచ్చేసి జోగినాయుడు అండ్ బిఎస్ఎల్ హనుమంతరావు. మీరు ఏదో ఒకటి తీసుకున్నా సరిపోతుంది. బిఎస్ఎల్ హనుమంతరావు ఈ 2 బుక్స్ అవైలబుల్ ఉన్నాయి, స్టాండర్డ్ బుక్స్. సో పాలిటీ వచ్చేసి లక్ష్మీకాంత్ ఇంగ్లీష్ మీడియం అయితే లక్ష్మీకాంత్ 6th ఎడిషన్, అదే తెలుగు మీడియం అయితే 4th ఎడిషన్ వరకు అవైలబుల్ ఉంది. అది తీసుకున్నా ఓకే, కాకపోతే కొన్ని పార్ట్స్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు అంటే కృష్ణారెడ్డి. ఏపీ హిస్టరీకి వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అయితే పి రఘునాథరావు, తెలుగు మీడియం వచ్చేసి జోగినాయుడు అండ్ బిఎస్ఎల్ హనుమంతరావు. ఈ 2 బుక్స్లో ఏదో ఒకటి సరిపోతుంది. ఇవన్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఫ్రెండ్స్. ఈ గ్రూప్ 2లో లేకపోతే మనకి పెట్టిన సిలబస్ ఎందుకు మనకి ఇన్ని సబ్జెక్ట్స్ పెట్టారు అని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి పెట్టిన ప్రతి సబ్జెక్ట్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి ప్రతి సబ్జెక్ట్స్. మనం ఎప్పుడైతే ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి అనేది కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ ముందు. ప్రతి సబ్జెక్ట్ మనం ఒక వే ఆఫ్ స్టైల్లో మనం చదివితే ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ మన థర్డ్ పేపర్ చూస్తే ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అయితే రమేష్ సింగ్ బుక్. అదే తెలుగు మీడియం అయితే చిరంజీవి. ఏపీ ఎకానమీకి వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం బోత్ మీడియంస్కి విజేత తెలుగు అకాడమీ. తెలుగు అకాడమీ అనేది స్టాండర్డ్, ఎందుకంటే మన పేపర్ సెట్ చేసే వాళ్ళు కూడా అకాడమీ బుక్స్ అనేది మెయిన్గా రిఫర్ చేస్తూ ఉంటారు. అకాడమీ బుక్స్తో పాటు ఇంకా స్టాండర్డ్ బుక్స్ రిఫర్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనకి ఇండియన్ ఎకానమీ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అయితే రమేష్, తెలుగు మీడియం అయితే చిరంజీవి, ఏపీ అయితే విజేత ఆర్ తెలుగు అకాడమీ. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎకానమీ అనేది ఎప్పటికప్పుడు చేంజెస్ జరుగుతూ ఉంటాయి. మరి ఎట్లా మనం ఇందులో ఒక టాపిక్ చదివాము, ఆ బుక్ చదివితే ఇంకా మనకు అంతా వచ్చేస్తుందా అంటే అలా కాదు. ఎకానమీ అనేది ఎప్పటికప్పుడు నిరంతరం మారుతూ ఉంటాయి. అంటే చేంజెస్ వస్తూ ఉంటాయి మన ఆర్థిక శాస్త్రం, మనం జరిగే వాణిజ్యాలు, వ్యాపారాలు, వీటన్నిటిలో. కాబట్టి మెయిన్గా మనం ఎకానమీ బాగా స్కోర్ చేయాలి అంటే
ఈ బుక్స్తో పాటు సోషియో ఎకనామిక్ సర్వే అనేది చదవాలి, ఖచ్చితంగా చదవాలి. సోషియో ఎకనామిక్ సర్వే మ్యాక్సిమం మనకి సోషియో ఎకనామిక్ సర్వే నుంచి చాలా ఇష్యూస్ కవర్ అయిపోతాయి. సోషియో ఎకనామిక్ సర్వేతో పాటు బడ్జెట్, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఎకానమీలో మనం హైయెస్ట్ స్కోర్ చేయాలి అంటే ఖచ్చితంగా సోషియో ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్. ఈ సోషియో ఎకనామిక్ సర్వే అనేది ప్రతి ఫైనాన్షియల్ ఇయర్కి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా రిలీజ్ చేస్తుంది. ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, తెలుగు మీడియంలో కొన్ని పబ్లికేషన్స్ కన్వర్షన్ చేసి పబ్లిష్ చేస్తూ ఉంటాయి. కాబట్టి సోషియో ఎకనామిక్ సర్వే బడ్జెట్తో పాటు స్టాండర్డ్ బుక్స్ అనేది కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి. ఇంకా ఇందులో ఇంకొక మనకి గవర్నమెంట్ ఏపీ మ్యాగజైన్స్ అని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఏపీ మ్యాగజైన్స్ ఇవి కూడా మనం ఫాలో అయితే చక్కగా మనం ఎకానమీలో బాగా స్కోర్ చేయొచ్చు. అది గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా చాలా మంచిగా ఆన్సర్ చేయొచ్చు. చాలా మంది అనుకుంటూ ఉంటారమ్మో ఎకానమీ అంటే చాలా కష్టము అని. ఫస్ట్ మనకి ఆ ఎకానమీ అంటే అమ్మో అనే భయం మనం తీసేస్తే ఎకానమీ ఈజ్ ద వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. చాలా చక్కగా నేర్చుకోవచ్చు. ఎందుకు అంటే ఆ జరిగేవన్నీ అంటే జరిగే ప్రతి మార్పు మన నిరంతరం మన జీవితంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి దాన్ని మనం రిలేట్ చేసుకుంటూ చదివితే చాలా చక్కగా ఎకానమీ అనేది అర్థమవుతుంది. మరి ఇప్పటివరకు మనం ఎన్ని సబ్జెక్ట్స్ చూసాం ఫ్రెండ్స్? 4 సబ్జెక్ట్స్ చూసాం. పాలిటీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. పాలిటీకి వచ్చేసి లక్ష్మీకాంత్, ఇంగ్లీష్ మీడియం అయితే, తెలుగు మీడియం అయితే లక్ష్మీకాంత్ ఉంది, అలాగే కృష్ణారెడ్డి బుక్. ఏపీ హిస్టరీ వచ్చేసి మనకి ఇంగ్లీష్ మీడియం అయితే పి రఘునాథరావు, తెలుగు మీడియం అయితే జోగినాయుడు అండ్ బిఎస్ఎల్ హనుమంతరావు. ఇండియన్ ఎకానమీ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అయితే రమేష్ సింగ్, తెలుగు మీడియం అయితే కనుక చిరంజీవి. ఏపీ ఎకానమీ వచ్చేసి తెలుగు అకాడమీ బుక్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. వాటితో పాటు సోషియో ఎకనామిక్ సర్వే అనేది కంపల్సరీ చదవాలి, అలాగే బడ్జెట్ కూడా బాగా చదవాలి. ఇవి చదివినప్పుడు మనం ఈ 2 పేపర్స్లో చాలా చక్కగా స్కోర్ చేయొచ్చు. అయితే ఏదైనా ఒక టాపిక్ మనం చదవాలి, ఏదైనా ఏ టాపిక్ అయినా తీసుకోండి, మీరు ఎలా చదివితే దాన్ని బాగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎప్పుడు మీకు ఆ టాపిక్ అనేది బాగా అర్థమవుతుంది, దాని గురించి మంచి అవగాహన వస్తుంది అంటే ఏ టాపిక్ తీసుకున్నా ఆ టాపిక్ ఫస్ట్ అసలు ఈ టాపిక్ ఏంటి, ఎందుకు, ఒకవేళ ఇది జరిగితే నెక్స్ట్ పరిణామం ఏంటి అంటే మనం క్వశ్చనింగ్ వేలో ఒక టాపిక్ని చదివినప్పుడు అది మనకి చాలా బాగా అర్థమవుతుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎకానమీలో ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ చదివారు. అంటే ద్రవ్యోల్బణం అంటే ధరల యొక్క నిరంతర పెరుగుదలని మనం ద్రవ్యోల్బణం అంటాం. మరి ఈ ద్రవ్యోల్బణం చదివినప్పుడు సరే ఈ టాపిక్ చదివి మీరు పెట్టుకున్నారు బుక్లో, స్టాండర్డ్ బుక్లో ఏదో ఒక బుక్లో మీరు చదివి పెట్టుకున్నారు. నెక్స్ట్ పేపర్ చదివినప్పుడు నెక్స్ట్ డే మన ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్స్ని, రివర్స్ రెపో రేట్స్ వీటిని మార్చింది అని చదువుతుంది. మరి ఎలా గుర్తుంటుంది, ఎందుకు ఇది నోట్ చేసుకోవాలి, ఎట్లా మనం ఒక టాపిక్ ఇంట్రెస్టింగ్గా చదువుకోవాలి అంటే ఫస్ట్ మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఓకే, రెపో రేట్ని పెంచితే ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగితే మనీ సర్క్యులేషన్ ఏమవుతుంది, ఒకవేళ మనీ సర్క్యులేషన్ పెరిగితే నెక్స్ట్ ఏం జరుగుతుంది, మనీ సర్క్యులేషన్ తగ్గాలంటే మనం ఏం చేయాలి, చాలా ఉంటాయి. రెపో, రివర్స్ రెపో, సిఆర్ఆర్ అని, ఎస్ఎల్ఆర్ అని, ఇట్లా చాలా టాపిక్స్ అనేవి ఉంటాయి. సో ఏ రేట్ పెంచితే ఏం జరుగుతుంది, ఏది తగ్గిస్తే ఏం జరుగుతుంది, ఇలా క్వశ్చన్ చేసుకుంటూ మనం ఎప్పుడైనా ఒక టాపిక్ని చదివితే ఆ టాపిక్ అనేది మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఒక ఎకానమీనే కాదు, పాలిటీ తీసుకోండి. పాలిటీలో ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు మనకి సెంట్రల్ గవర్నమెంట్ మనకి పాలసీస్ చేసి ఏదైనా డెసిషన్ ఒక పాలసీ చేసి దాన్ని అన్ని స్టేట్స్కి ఇంప్లిమెంట్ చేయమని చెప్పేది. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఐడియాతో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్కి అందరికీ కంపల్సరీ ఎడ్యుకేషన్ లేదు, ఇంకొక ఏదైనా ఎడ్యుకేషన్ గురించి ఒకటి తీసుకున్నాం అనుకోండి, అది అమలు చేయాలి అని స్టేట్ గవర్నమెంట్స్కి చెప్పింది. అయితే కేరళ, మిజోరాం ఇలాంటి స్టేట్స్ ఆల్రెడీ 90% వాళ్ళ లిటరసీ పర్సంటేజ్ అనేది వాళ్ళకు ఉంది. అలాంటప్పుడు ఈ పాలసీ అనేది వాళ్ళకి అంతగా సూట్ అవ్వదు. సో ఇది అంతకుముందు ఉన్నది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చెప్తుంది,
మీరు పాలసీస్ చేసి అంటే ఏ స్టేట్కి తగ్గట్టు ఆ స్టేట్ పాలసీస్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అది చాలా సూటబుల్ అవుతుంది. ఎవరికి ఏం అవసరం ఉంది అనేది వాళ్ళ స్టేట్ యొక్క అవసరాలను బట్టి వాళ్ళు తీర్చుకుంటే ఆ స్టేట్ అనేది చాలా సక్సెస్ అవుతుంది. అలాగే అన్ని స్టేట్స్ కలిస్తేనే సెంట్రల్ అనేది సక్సెస్ అవుతుంది, మన ఇండియా అనేది డెవలప్ అవుతుంది. సో ఇలాంటివన్నీ చక్కగా ప్రతి టాపిక్ అనేది మనం ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు దాన్ని క్వశ్చన్ చేసుకుంటూ ఇది జరిగితే ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అని మనం క్వశ్చన్ చేసుకుంటూ చదివినప్పుడు ఆ టాపిక్స్ అనేవి చాలా బాగా అర్థమవుతాయి ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం ఏం చూసుకున్నాం ఇప్పటివరకు? ఫస్ట్ అయితే మీరు సిలబస్ మీద కంప్లీట్గా అవగాహన తెచ్చుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేది కంపల్సరీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిరోజు పేపర్ అనేది చదవాలి. మరి పేపర్ చదవాలంటే మాకు చాలా టైం పడుతుంది. పేపర్ అసలు ఎట్లా చదవాలి అనేది మళ్ళీ మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. అసలు పేపర్ ఎలా చదవాలి, నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పేపర్ చూసి, ఇలాంటి విషయాలన్నీ ఖచ్చితంగా నేను మళ్ళీ నా వీడియోస్లో చెప్తాను ఫ్రెండ్స్. అయితే మీరు కంపల్సరీ పేపర్ అనేది ఈ రోజు నుంచే చదవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు చదువుతున్నప్పుడు చదివేటప్పుడు పేపర్లో మీరు చదవాల్సింది ఏది, హిందూ తీసుకున్నా ఈనాడు తీసుకున్నా ఎడిటోరియల్ కాలం అనేది కంపల్సరీ చదవాలి. ఎందుకంటే ఎడిటోరియల్ కాలంలో ఒక ఇష్యూ గురించి పాజిటివ్ నెగిటివ్ అనేది ఖచ్చితంగా దాంట్లో మెన్షన్ చేస్తారు, చక్కగా ఎనాలిసిస్ చేస్తూ రాస్తారు. కాబట్టి అవి చదివితే మనకి ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ఈనాడు హిందూ ఏ పేపర్ చదివినా ఎడిటోరియల్ కాలం అనేది కంపల్సరీ చదవాలి, నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక ఎన్సీఆర్టీస్ చదవాలి, అలాగే స్టేట్ తెలుగు మీడియం అయితే స్టేట్ బుక్స్ అనేది చదవాలి. దాంతోపాటు ఈ స్టాండర్డ్ బుక్స్ అనేది చదివితే మనకి గ్రూప్ 1లో ఉపయోగపడతాయి, గ్రూప్ 2లో ఉపయోగపడతాయి. అలాగే సివిల్స్ ఆ చిన్న ఎగ్జామ్స్ ఏవైనా, జూనియర్ అసిస్టెంట్ అయినా, పంచాయత్ సెక్రటరీ అయినా, గ్రూప్ 4 అయినా, ఏ ఎగ్జామ్ తీసుకున్నా మీకు ఈ బుక్స్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు మీ ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు సక్సెస్ అవుతారు, అది మాత్రం గ్యారంటీ. మరి ఓకేనా ఫ్రెండ్స్? మరి నా నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా జిఎస్లో 11 టాపిక్స్ ఉంటాయని చెప్పుకున్నాం. 11 టాపిక్స్కి అసలు ఏ బుక్స్ చదవాలి అనేది మరి మనం నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్. మరి అప్పటి వరకు బాయ్, మీ జ్యోతి.